మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులకు ముక్కోటి శుభాకాంక్షలు. ఈ మీడియా ద్వారా మా సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారికి ముక్కోటి శుభాకాంక్షలు. మునుగోలు మండల నాయకులు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మునుగోలు మండల ప్రజలకు అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కారణం ఏంటంటే, నిన్న వైసీపీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. రైతులకి మునుగోలులో ఏం చేశారు, అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏం చేశారు, చేసిన దాని గురించి చెప్పండి అని. మునుగోలులో మా గవర్నమెంట్ 2024లో రాగానే కలుగు చెక్కలు 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలుగు చెక్కలు లేకుండా ఉన్న దానివల్ల పుడూరుతూని దగ్గర కట్ట తెగ్గొట్టి నీళ్లు పంపించేవాళ్ళు. గవర్నమెంట్ రాగానే వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏం కలుగు చెక్కలు తాకల. మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ తీసుకున్న పని అదే, చెరువు చెక్క తెగ్గొట్టకుండా కలుగు చెక్కల్ని కొత్త ఏర్పాటు చేసాం. చెరువు తూకి చెక్క ఏర్పాటు చేసాం, కొత్తది లిఫ్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని తీసి చెక్క ఏర్పాటు చేశాం. దానికి ఈ రోజుకి కూడా మాకు డబ్బులు రాలేదు. అదే నాయకుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, మా పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడగబల్లే, మేము ప్రజలే సమాధానం చెప్తారు. గౌళ్ళు చెరువు కట్ట మీదకు పోయి గీత కార్మికులు వెళ్ళి కళ్ళు తీసుకుంటుంటారు. అక్కడ ఎంత జంగిల్కి ఎంత తుమ్మ చెట్లు కానీ పిచ్చి చెట్లు కానీ ఎట్లా ఉన్నాయో చెరువు కట్ట మీద వాళ్ళు అడగని చెప్తారు. ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లీన్ చేశారు. చెరువు కట్ట మీద జంగిల్ క్లీన్ సేవ చేశారు. రైలు కట్ట దాకా ఈ రోజుకి బిల్లు రాల. మాకు బిల్లు రాల. బిల్లు గురించి ఆలోచించట్లా, ప్రజలకి ఎలా సేవ చేయాలని గురించి ఆలోచిస్తున్నాం. కలుసు కాడి నుంచి చెరువు తూము దాకా, తూము కాడి నుంచి ఏటి తూము దాకా, ఏటి తూము కాడి నుంచి అట్టిడి దాకా, ఏటి తూము కాడి నుంచి 6 మీటర్ దాకా ఎవరు కాలువ పుడికి తీపించారు. 2024, 25 2024లో తీపించాం, 2025లో తీపించాం. ఈ 5 సంవత్సరాల్లో రైతులు కాకుండా, వైసీపీ రూలింగ్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రైతులు కాకుండా వైసీపీ నాయకులు ఏమన్నా పూడికి ఒక్కసారైనా తీసారా? వచ్చిన 1.25 సంవత్సరంలో 2 సార్లు తీసాం. 2024 మన పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం, 25 పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం. ఎవరైనా రైతుల కాడ డబ్బులు తీసుకున్నావా? ఈ రోజుకి దాని బిల్లు రాలా. మొన్న ఎలవలు వచ్చాయి. ఇంటి కాడికి పోయేటప్పటికి 2 గిడ్లు పడ్డాయి. పరంట మాగాణలో పోయేటప్పుడు 1 గండి పడింది. ఈ పూడికి తీస్తా ఆ గండి పడిన కాడ రైతులనే ఉండి కట్టేయించుకోమన్నాం. మేము పంపించిన ఇటాచీతోనే కట్టేయించుకోమన్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా. ఎమర్జెన్సీగా నీట్గా అన్నీ చేయాలంటే చేయలేము, ఎందుకంటే కైల్లో అంతా నీళ్ళు ఉంటాయి కాబట్టి టెంపరీగా నీళ్లు రాకుండా కట్టేయించుకోమని రైతులను అమ్మిడి పెట్టే మేమేమి అడబోయి తొందర పెట్టకుండా రైతులకి ఎంత ఇబ్బంది లేకుండా ఉండే దానికోసం ఓల్ని అమ్మిడి ఉంచి, ఆ రైతు పొలం గల్ల వాళ్ళని అమ్మిడి ఉంచి పొలం చేసే వాళ్ళని దాన్ని పని చేయించుకోమని చెప్పాం. వాళ్ళు నీట్గా చేయించుకున్నాము. ఇన్ని చేసాం. 1.25 సంవత్సరంలో ఇన్ని చేసాం. మీరు 5 సంవత్సరాలు నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒక్క పని చేశారా? ఒక్క పని ఈ రోజుకి మాకు బిల్లు. సరే, అయిపోయింది. విత్తనాల ఓట్ల గురించి, మునుగోలు విత్తనాల ఓట్లు నారు పోయిన వాళ్ళకి అధికారి పొద్దున నుంచి మధ్యాహ్నం దాకా తిరిగేవాడు. ఆ వాళ్ళు ఎవరెవరు నారు దెబ్బతినిందో ఆ పొలం కాడికి వెళ్ళి చూసి దెబ్బతిన్నోడు ప్రతి ఒక్కడికి ఇచ్చాడు. దెబ్బతిన్నోడికి ఒక్కడికి కూడా ఇలా. అదే వైసీపీ గవర్నమెంట్లో చెప్తున్నా 30, 40, 50 బస్తాలు ఎత్తుకుపోయారు, రైస్ మిల్లులో వేసుకున్నారు. పేర్లు చెప్పమంటే లోతుకి ఈసారి ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టి ఈసారి పేర్లు ఇస్తా. ఇప్పుడు పేర్లు అవసరం లేదు, ఎత్తుకోబోయారు లేదా వాళ్ళు మనశ్శాసి తెలుసు. ప్రూఫ్లు కావాలంటే అది కూడా చెప్తా. ఈసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళు పెడితే మేము పెట్టినప్పుడు కంపల్సరీ ఇస్తాం. వాళ్ళు చేశారు ఆ విధంగా. మేమేమి విత్తనాలు ఒడ్లు తీసుకొని మేము రూలింగ్లో ఉన్నామని ఎత్తుకొని ఇళ్ళకి ఎత్తుకోబాకుండా రైస్ మిల్లులో వేసుకొని ఆడించుకోవాలి. ఎవరికి నారు పోయిందో వాళ్ళకే ఇచ్చాం. వాళ్ళు నారు ఏ దగ్గర తెచ్చేసుకున్నారో, విత్తనాలు ఒడ్లు పోసుకున్నారో అది వాళ్ళ ఇష్టం, అది రైతు ఇష్టం. పోయినోడికైతే మాత్రం న్యాయం చేశాం.
అదైతే వాస్తవం. కావాలంటే ఎవరినైనా వస్తే నేను వెళ్ళి చూపిస్తా. విత్తనాలు ఒడ్లు రాలేదన్నారు, మొలక పోసిన వాళ్ళు ఇంకా నారేత కూడా ఇలా చూపిస్తా. నేను మొలక వచ్చిందా లేదో చూడొచ్చు పోయి. మొలక వచ్చాయో లేదో మీరు చూడొచ్చు. వాళ్ళు నారేత వేస్తారు, అది పండద్దో లేదో పండిన తర్వాత చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఇంకేం చేయాలి రైతు? యూరియా అన్నారు. మునుగోలులో ఎవరయ్యా యూరియా కొరతనే చెప్పింది? ఎవరో మనిషి చెప్తే నేను వింటానా? లారీలు వస్తున్నాయి, ఎత్తుకోపోతా ఉన్నారు, వచ్చిన అల్లా ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో యూరియా కొరత అనేది మామూలుగా ఎక్కర్లేదు. మామూలుగా పిండి కొట్లో మామూలుగా ఇస్తున్నారు, ఇక్కడ సొసైటీలో మామూలుగా వస్తున్నాయి. ఎక్కడైతే నాకు తెలిసి మునుగోలు అయితే మాత్రం ఎక్కడ కొరత అయితే లేదు. ఎవరు యూరియా కోసం ఇబ్బంది పడట్లేదు. పైరు వేసిన వాళ్ళు కరెక్ట్ టైంకి పిండి వేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎవరికైతే ఇబ్బంది లేదు ఇక్కడ. అధికార జ్వరం ఇది కొత్తగా ఉంది పద్ధతి. ఇది నాకు ఓటింగే భలే బాగుంది. ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది సత్యవాలయం 2 నువ్వు ఇక్కడే ఉన్నావంటే ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ 5 సంవత్సరాల్లో ఏ నాయకుడు ఇక్కడ కూర్చోకుండా ఉన్నాడు చెప్పండి? ఏ రోజు కుర్చీలు వేసుకొని ఇక్కడ కూర్చొని ఎవడైనా పనికి ఒక జనాల్లో ప్రజల్లో ఎవరు వచ్చినా సరే ఏదైనా పని వీళ్ళ కాడికి రాకుండా అడగపోతే ఆ పని జరిగేది కాదు. తెలుగుదేశం పార్టీ వాడు ఎవడు వచ్చినా వాడికి పని అవ్వదు. వాడు అధికారికి కడిపోయి ఏదన్నా అజ్జి ఇచ్చి వెనక బయట రాగానే వాడికి పని అవ్వదు. ఎక్కడితో నాకు ఎందుకు నాదే చెప్తా. నేను నా పొలం అమ్మి 7 సంవత్సరాలు అయింది, అతను రిజిస్ట్రేషన్ చేయలే. నా పొలం అక్కడే ఉంది, సర్వే నెంబర్ ఏరే వాళ్ళకి ఎక్కిచ్చేస్తున్నారు. నాది కరెక్ట్ చేయమని వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు తిరిగినా. అజ్జి వేయడం, నేను ఇట్లా రావడం, దాన్ని ఆ పక్కన మారేయడం. కరెంట్ మాగాల్లో నా పొలం ఉంది మా నాయన పేరు మీద, మీరు వచ్చి చూడొచ్చు. ప్రజలు దాకా ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒక లీడర్గా నేనే చెప్తున్నా కదా. ఎవరైనా ఈ రోజుకి నా పని చేయగలిగా. అధికార జ్వరం ఎవరు చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? నేను చేస్తున్నానా? మీరు టీడీపీ వాళ్ళని చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? పోలీస్ అధికారుల గురించి చెప్పారు, అది కూడా చెప్తా. దాని గురించి మేము ఒక అధికారికి ఎప్పుడైనా ఒక జనవరి 1కు వెళ్ళి అందరిని కలిసి ఒక పుండో ఒక మాలో వేసి గౌరవంగా కనబడిచి వచ్చేవాడు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని వెళ్ళి కనబడతారు. మేము ఒక సంవత్సరం ఒక పేరొద్దులేండి, అధికారి పేరొద్దు, అధికారి కాడికి వెళ్ళి పోలీస్ అధికారి కాడికి వెళ్ళి మాలేసి పొళ్ళిద్దామని వెళ్తే అధికారి దండం పెట్టాడు. మీరు వేసి తీసుకుంటే ఫోటో అది పబ్లిక్ వస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అని అధికారి భయపడ్డాడు. అది అరాచకం. ఈరోజు చూడండి, మేమేమన్నా ఇక్కడ మా ఎంఆర్ ఆఫీస్ కాడ రోజు వచ్చి కూర్చొని వీడికి పని చేయొద్దు వాడికి పని చేయొద్దు అని ఎవరికైనా ఏ అధికారికైనా చెప్తున్నావా? మేము ఇక్కడ కూర్చోంటున్నాం ఎప్పుడైనా? మా పని ఉందా? ఎవరికైనా చేయాలా? మా కాడ కూర్చోడికి వస్తున్నాం, చేసుకుంటాం, పోతున్నాం, అంతవరకే. 24 గంటలు ఇదే పనిగా కూర్చోవట్లే కదా. మాకు ఇదే పని కాదు, దీని మీదే మాకు ఆదాయం రాదు. వ్యవసాయం చేసుకోవాలా, బర్రెలు ఉన్నాయి అవి చూసుకోవాలా. 24 గంటల ఎడ కూర్చొని చేస్తే రేపు పొద్దున తినాలంటే తినాలి మేము. మాకేమో ఇక్కడ తాతలు సంపాదించిన ఆస్తి కరిగిపోయింది, ఇదే రాజకీయాల్లో కరిగిపోయినాయి, ఏమి లేదు. ఊరికే మనం చెప్పుకుంటే అట్ట అధికార జ్వలం. బై ఎలక్షన్ జరిగిందండి 2 వైసీపీ గవర్నమెంట్లో. కాదని చెప్పండి. రేపు ప్రెస్ మీట్ పెట్టేవాడు వాళ్ళ కుడుకుల మీద ఒట్టేసి చెప్పండి. రాత్రి 11 గంటలప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు అందరు పంపించేసి అందరినీ వాళ్ళ నాయకులు పోలీసు వాళ్ళు కలిసి చీరలు డబ్బు పంచారలే చెప్పండి. మామూలు డబ్బు మాస్తారు, నేను దాని గురించి చెప్పట్లా. అది అధికార జ్వలం అంటే. ఓడి పంచుకుంటాడు. అందరిని పంపించేసి ఎవరిని ఉండకుండా పోలీసు వాళ్ళు 50 మంది వాళ్ళ నాయకులు వచ్చి పబ్లిక్గా పంచారా లేదా కనుక్కోండి. అది అధికార జ్వలం. మీ వాట చేయలే, అటు చేరతా రావట్లా, దానివల్ల ఇట్లా మాట్లాడుతున్నారు. అవుతున్నారు చేసుంటే నోట్లోంచి మాట్లాడదు కదా. ఓట్లు వెరిఫికేషన్ పెట్టాం. 5 సంవత్సరాల్లో మీరు పోలీస్ స్టేషన్లో పాతగా పనిచేసినప్పుడు ఎవరైనా ఉంటే, పాతగా పనిచేస్తున్న ఎవరైనా ఆఫీసర్లు ఉన్నా అడగచ్చు. వారానికి 4-5 రోజులు మేము స్టేషన్లోనే ఉన్నాము. మా వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకుపోయి మా మండలం నుంచి ఎవరినో ఒకరిని తీసుకుపోయి స్టేషన్లో వేస్తే వాళ్ళ కోసం వారానికి 4-5 రోజులు స్టేషన్లోనే రోజు అదే పడి కాకుండా
ఒక స్థలం ఈయనని చెప్పిన దానికోసం ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతాను బెదిరించి, నీ పిల్లోడు చదువు పానీయకుండా ఇబ్బంది చేస్తాను, పాస్పోర్ట్ అందుకుండా చేస్తాను బెదిరించి మునుగోలు స్టేషన్లో ఎస్ఐ మధ్యస్థం చేసి ఆ సైట్ని, పొలం కాదు సైట్ని, ఆ సైట్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. దాన్ని అంటారు జులుం. అంటే ఇప్పుడు మేము అది చేయలేదని మీరు బాధపడుతున్నట్టున్నారు. అంటే అట్లాంటివి చేస్తే మీరు గమ్ముగా ఉంటారేమో, అట్లాంటివి మేము చేస్తే మీరు గమ్ముగా ఆగేటట్లేదు అప్పుడు దాకా. దాన్ని అంటారు జులుం. ఆ పేర్లన్నీ నేను చెప్పను, చెప్పాల్సి వచ్చినప్పుడు క్లారిటీకి ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఇస్తా క్లారిటీ అన్నీ. ఎవరెవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఆ అధికారు ఎవరు, చేసింది ఎవరు. ఇప్పుడు అతను చేసే తప్పు ఓకే, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద నాయకులు ఉన్నారు కదా నాయన, అది తప్పు, మునుగోలు ఎప్పుడు ఇట్లాంటివి జరగల అని ఆపచ్చు కదా. ఆ రోజు ఆడ వేరే ఒక నాయకుడు కూడా రాలేదే. ఎవరిదో స్థలం పోతుంది, టీడీపీ వాడి స్థలం పోతుంది, మనకేం లే, మనోడే కదా రాయించుకునేది, మనకే కదా పేరు, మనోడే కదా ఎదగతాడన చేసే. మనం మాట్లాడేటప్పుడు మనం ఎవరికి మంచి చేసామని ఫస్ట్ ఆలోచించుకోవాలా. ఎవరి గురించైనా మాట్లాడుతున్నావు అంటే మనం ఎవరికి చేసామని ఆలోచించాలా. ఆలోచించి దాని తర్వాత నువ్వు మాట్లాడాలి. ఊరికే మనకు నోరు ఉంది కదంటే, నీకు నోరు ఉంటే నాకు నోరు ఉంటుంది, నీకు చెయ్యి ఉంటే నాకు చెయ్యి ఉంటుంది. నువ్వు మనిషివే, నేను మనిషినే, మీకేముంటే అయ్యే ఉంటాయి నాకు కూడా. వైసీపీ పార్టీ వాళ్ళకైనా సరే, టీడీపీ పార్టీ వాళ్ళకి అవతల వాళ్ళకి ఏముంటే యువతల పార్టీ వాళ్ళకి అయ్యే ఉంటాయి. నువ్వు చేసినట్టు నేను చేయట్లా కదా, మా పార్టీ చేయట్లా కదా. ఇదే మేము దీని గురించి ఇంకా కామెంట్ ఏం చేయదలుచుకోవాలా. మీరు చేస్తే దాని గురించి వివరాలు ఇంక నెక్స్ట్ ఇస్తా. వీళ్ళకి ఇబ్బంది ఉంది, ఇది చేయించండి, చెప్పు, చేపిస్తాం. ఎంతసేపుడికి ప్రెస్ మీట్ పెట్టేది, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎమ్మెల్యేలతో ఏం పనా మనకా? ఎమ్మెల్యేలు మనకి ఏమైనా పెడతారా? ఇక్కడ ఉండి రైతు ప్రజలకు ఏదైనా చేస్తే కదా రేపు ఓటేస్తారా? ఇక్కడ ప్రజలకు ఏం చేయకుండా ఆడో ప్రెస్ మీట్లకి నువ్వు ఎందుకు అసలు మాట్లాడడం? నువ్వు మీ మర్యాదగా మాట్లాడుకో, నువ్వు మొహాలు చూసుకోవాలి కదా, నిద్రలేసి మొహాలు చూసుకోబల్లే. రాజకీయాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఆ ఒక్క నెల ఉంటుంది వేడి, దాని తర్వాత మన నిద్రలేసి మొహాలు చూసుకోవాలి కదా. నీ కార్యానికి, మీ ఇంటి కార్యానికి మేము వస్తున్నాం, మా ఇంటి కార్యానికి మీరు వస్తున్నారు. ఏం చేశారంటే ఏం చేసాం, ఇప్పుడు చెప్పాం కదా ఏం చేసావా కాదని నువ్వు ప్రూవ్ చేయండి. ఇంకోటి అదే అడుగుతున్నా మీడియా మిత్రుల్ని, మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు వైసీపీ వాళ్ళని? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, రైతులకు ఏం చేశారు, నేను చేసిన ప్రతి పని మీడియాకి చెప్పున్నా, మీడియా వాళ్ళు వచ్చి వీడియో తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు. మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు మీడియా మిత్రులు? అయ్యా వాళ్ళు చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇట్లా అడుగుతున్నారు? రైతులకు ఆ పని చేస్తున్నారు కదా, మీరు ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు మీడియా మిత్రులు? ఈరోజు నేను ఎప్పుడు ప్రెస్లో మీరు మాట్లాడటం, నేను ఎవరు మాట్లాడానండి. దేనికంటే ఏదైనా అవసరం అయితేనే మాట్లాడాలా. పని చేసి కూడా వాళ్ళు చేయలేదంటుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం? ఇంకా దీని గురించి లోతుగా కావాలంటే ఈసారి చెప్తా, ప్రూఫ్లతో సహా ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు, అవి ఎట్లున్నాయి అన్నీ తీసుకొని వీడియోలు పెట్టి చూపిస్తాయి. ఈసారి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, ఎక్కడైనా అడిగి అధికారి అడగతాడు, మునుగోలులో కావాలా, హైదరాబాద్లో కావాలా, మునుగోలులో కావాలా, గూడూరులో కావాలని. ఓటర్ ఏమంటాడు, మునుగోలులోనే కావాలంటే అక్కడ తీసేస్తారు, లేదు గూడూరులో కావాలంటే మునుగోలు తీసేస్తారు. అది అధికారి చేస్తారు పని. మాకు డౌట్ వచ్చి అక్కడ నివసిస్తున్నారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఓటు ఎక్కడ ఉందో వెరిఫై చేయండి, 2 దగ్గరలో ఉంటే దాన్ని ఒక ఓటుగా చేయండి అని మేము అర్జీలు పెడితే దానికి సిఐ కాడ, ఎస్ఐ కాడ 2 రోజులు అమ్మనా బూతులు అడిగిచ్చారు. అమ్మనా బూతులు, అది అధికార జ్వలం అంటే. ఈ నాయకులు రోడ్లో చేరి అమ్మనా బూతులు అడిగేవాళ్ళు. అధికార మతం పైకి తలకి తంటే అట్టుంటుంది అనమాట. అది అధికార జ్వలం అంటే. చెరువు కట్టకి ఈరోజు చెరువు కట్టకి పోవాలంటే పరంట మాగాల నుంచి పోవాలా, ఇటాచి పోవాలంటే చెరువు కట్ట రిపేర్ ఏదైనా గండిపడి రిపేర్ చేయాలి అంటే ఇటాచి పోవాలా. జేసీబీ పనికిరాదు, నీళ్ళల్లో పని చేయాలన్నా ఇంకో దాన్ని చేయాలన్నా. అంతకుముందు చెరువు కట్టకు పోయేదానికి మన ఆంజనేయ స్వామి గుడి పక్కన దోవ ఉండేది. అది ఎవరిదైనా కావచ్చు, రైతులు ఉపయోగించుకునే దోవ అది. ఈరోజు ఒక వైసీపీ లీడరు ఒక గోడ కట్టేశాడు. వైసీపీ గవర్నమెంట్లో గోడ కట్టాడు.
దాని ఇప్పుడు ఇటాచీ పోవాలంటే పోయినసారి ఇటాచీతో పనిచేయించాలని తీసుకోపోతే బండి పోవాలా, ఇప్పుడు గండి పడద్ది, ఇటాచీ ఎట్ట పోవాలి? కరెంట్ మాగానే ఎవరైనా పైరేసుకుంటే తొక్కుంటా పోవాలి. ఇప్పుడు రైతు మీరు వైసీపీ నాయకులు ఉన్నారు కదా మునుగోలులో, అతను కట్టిన అతను వచ్చి ఒక రైతు కాదు, ఆయన వ్యవసాయం చేయట్లే ఇక్కడ మునుగోలులో. ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటే పరంట మాగాలను వ్యవసాయం చేస్తుంటే తెలుస్తుంది బాధ. పరంట మాగాలను వ్యవసాయం చేయట్లే కదా. ఇప్పుడు కట్టేటప్పుడు నాయన ఒక 2 అడుగులు వదిలి గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఇప్పిస్తాం, రైతులకు అవసరం ఆ దోవ. ఏం చేస్తున్నారు నాయకులు, వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? 2 అడుగులు కరెక్ట్గా 2 అడుగులే, మొదట్లో బల్లే మధ్యలోంచే కావాలి, మళ్ళీ 2 అడుగులు మొదట్లో పోతుంది, మధ్యలోంచి కరెక్ట్గా జరుపు కట్టున్నారు, చక్కగా లేదు గోడది, వంకరగా మధ్య ఎక్స్టెన్షన్ చేసి కట్టుంది. ఆ ఎక్స్టెన్షన్ లేకుండా మొదట్లో ఏడుందో గోడ అదే చక్కగా కట్టుంటే రైతులకు ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు దాని గురించి క్వశ్చన్ కూడా చేయరు. ఎవరైనా అడగాలంటే ఎవరు అడగరు. ఇక్కడికి ఏంటంటే ప్రజల్లో జనాలు ఎలా ఉందంటే, నాకు ఎందుకులే ఓడిపోతాడు కదా, ఓడిపోతే ఓడికి జరిగితే నాకు కూడా జరగదులే వెనక అని ధోరణి అయిపోయింది. 4-5 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ మునుగోలు నాయకులు ప్రశ్న పెట్టలేదు. నాయకులు అనటం కంటే వాళ్ళు అన్నది మేము అనలేము, అందువల్ల సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసు. అందులో నాయకు కట్టడం ఏంటంటే కట్టడం ప్రతిసారి సోమిరెడ్డి చంద్రమోహన్ తిట్టడం తప్పిస్తే వాళ్ళకి వేరే పని లేదు. ఎందుకంటే అభివృద్ధి చేసింది ఎవరైతే అర్థం అవుద్ది, అభివృద్ధి చేసిన దాత ఎవరు తెలుసు. ఇక నెల్లూరు జిల్లాలో కలుషితమైన వ్యక్తి ఎవరు ఈ జిల్లాలో అందరికీ తెలుసు. ఎవరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఎవరు అసభ్యకరంగా చేస్తున్నారో చెప్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం మాట్లాడారంటే, రైతులకి విత్తనాలు రాలేదని ఆయన చెప్పినాడు. ఏ రైతుకు విత్తనాలు అందలేదో మేము సవాల్ ఇస్తున్నాం రమ్మని చెప్పండి. ఎందువల్లంటే ఆ ఫ్లడ్ జరిగిన 24 గంటల్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి వెంటనే తెప్పించడం జరిగింది 24 అవర్స్లో. అదే ఆ మరుసటి రోజు నుంచి మన అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పెట్టుకొని ప్రతి పొలానికి పోయి ఎవరికైతే డ్యామేజ్ అయ్యిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్లో ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు ఇళ్లలో వేసుకొని ఒక్కొక్క 30-40 బస్తాలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది. ఈరోజు తప్పు చేయలేదంటే మీ నాయకులు ఎన్నో తప్పులు చేస్తున్నారు. మా నాయకులు తప్పులు చేస్తున్నారు. ఎందువల్లంటే చంద్రమోహన్ రెడ్డి కేసు పెట్టారు. నేను మలేషియాలో 100 ఎకరాలు ఉందని, కానీ దాన్ని చేర్చగలిగాడా? లేదు. తర్వాత మీ నాయకుడు చేసింది ఏంటి? బావులేటిపాడులో 4.5 ఎకరాల దళితుల భూములు తీసుకున్నాడు. అది తీసుకున్నట్టు కాదా? మళ్ళీ మీరు కలిపేసుకుంటే ఆర్డీఓ కాడ పోయి చంద్రమోహన్ రెడ్డి గారు ఇడిపించి వాళ్ళకి ఇప్పించాడు. అది నిజం కాదా? ఇట్లాంటివి అనేకం చేసినాడు. మన ముత్తుకూరులో అయితే ఇసుక అయితేవి, బ్రాంట్లో బొగ్గు అయితేవి, తర్వాత బూడిద అయితేనేవి అన్నీ మీరు వైసీపీ ప్రభుత్వంలో దోచుకొని అమ్ముకొని తిన్నారు. కానీ ఈరోజు మేము ఒక్క అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే దానికి మేము దేనికనిపిస్తాం. దయచేసి మేము ఎప్పుడు మాట్లాడేటప్పుడు మీరే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మీ నాయకులు, మీ లీడర్లు మీరందరూ గొరే అని మీరు మాట్లాడుతున్నారు. అందువల్ల సంస్కారం నేర్చుకొని ఎట్ట మాట్లాడాలో తెలుసుకోండి. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి ఈ జరేపల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత. ఆయన ఎన్నో గొప్ప పనులు చేసినాడు. పేదవాళ్ళకైతేనేవి, ఎస్టీలకి అయితే మరీ విపరీతంగా వాళ్ళకి ఒక డ్రైవ్ పెట్టారు. నియోజకవర్గం మొత్తం మీద ఎస్టీలకి మీరు ఏ రోజైనా ఎస్టీ గురించి డ్రైవ్ పెట్టారా? అందువల్ల సంక్షేమం అంటే ఎవరు చేశారు? 1.5 సంవత్సరంలో సంక్షేమం చేసింది ఇంతక రామిరెడ్డి చెప్పినాడు. అది తప్పు అయితే మీరు చూడండి, ఏమి చేయలేదు. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి కూడా జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే ఉండి పరిష్కరించగల సమర్థుడు. అందువల్ల ఆయన్ని బద్దలేసి మొదలుకొని మీరు తిట్టడం మీ నాయకుళ్ళు పై నుంచి పెద్ద నాయకుడు కానీ చిన్న నాయకుడు కానీ మీరు తిట్టడం తప్పిస్తే నేనేం తిట్టడం లేదు. సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. అంతేగాని ఏవో చవాకులు విసురుపాకండి. దయచేసి ఇంకైనా మంచిగా మాట్లాడటం నేర్చుకోనని సభాముఖం తెలుసు సెలవు తీసుకుంటాం. గ్రామంలో వైసీపీ వాళ్ళు ఏదో పాపం మేము కాబట్టి ప్రెస్ మీట్ పెడుతున్నాము, గోవర్ధన్ గారు నగరపాలన కోసం మాట్లాడేవాళ్ళే. కానీ మీరు జనాలు ఏదైనా పనులు చేస్తున్నారా? జనం కోసం చేస్తున్నారా? మీరు జనాల కోసం చేస్తే మీకు మరి ఘోరంగా వీధిని ఓడించినా కూడా బుద్ధి తెచ్చుకొని జనంతో ఉండకుండా పేపర్లో స్టేట్మెంట్లు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మా రావిరెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలతో అంత స్థాయి లేదు. మన గ్రామం మన మండలంలో మనం ఏం చేసాం నిద్రలేసి మనం ఎవరో ఉపయోగపడ్డాం. నా అబ్బాయి అన్నట్టు
రేపు పనులు జరగకపోతే పలానాకు అన్యాయం జరుగుతుంది, ఏం మీరు తిరుగుతున్నారు ఒక మాట సాయం చేయొచ్చు కదని అడగాల్సింది వారికి ప్రజలు చేసేవాళ్ళు అయితే ఎక్కడ ఏం మాట్లాడదామా, పేపర్లో పడదామా, దీంట్లో ఈ ఫోన్లో పెట్టుకుందామా, ఇటువంటి బతుకులు ఎందుకబ్బా? మీరు నిద్రలేసి మా పార్టీలో చేసే కార్యకర్తల కంటే ఈ పార్టీలో ఉన్నారు మీకు కూడా, దీనికి మా ఊళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఈ నిద్రలేసి పేపర్లు వేసుకొని ఫోటోలు కాదు, ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, చీదకాడు చేస్తున్నారు. చేయనటువంటి ఆ అబ్బాయికి నాకు చెప్తే ఎంఆర్ఓ చెప్తున్నాం, ఎండిఓ చెప్తున్నాం, గ్రామంలో పనులు జనాలే తెలుస్తుంది. దగ్గరలో ఉంది కదా, ఎందుకు మీరు ఈ విధంగా ఇప్పుడైనా గుర్తించుకొని ఈ స్టేట్మెంట్ గోవర్ధన్ రెడ్డికి ఆయన రేపు మీరు ఎన్ని ఇక్కడ వాగుతున్నా కూడా రేపు ఆయన మెజార్టీ ఆయన చూసుకున్నప్పుడు మీకు విలువ. మీరు పేపర్లు ఇచ్చేంత మాత్రానే మిమ్మల్ని ఏదో అనుకోపాకండి. మనుగోలు గ్రామం చాలా ప్రశాంతమైన ఊరు. మీరు అనవసరంగా దీన్ని ఘోరంతర గొడవలు చేసి చదువులు పెట్టుకొని ఆయన మెగర్బానీ కోసం చేయబడలేదు. ఆయన మెగర్బానీ ఆయనతో మీ మెగర్బానీ మీరు చూసుకోండి. దగ్గరలో ఇంకెంత 2-3 నెలలే మీ భవిష్యత్తు ఏందో మనుగోలు గ్రామ ప్రజలు నిర్ణయాలు మళ్ళీ ఇస్తారు. ఏం పనులు జరగలేదు, ఎందుకు జరగదు గవర్నమెంట్లో? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు ఏ స్థాయిలో అభివృద్ధి నువ్వు మీరు టీవీలు చూడటంలే, నిద్రలేదు పేపర్ చదవాలా, మీకేమన్నా చదువులు ఉన్నాయి, మాకన్నా చదువు తక్కువ. ఇంతలా అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఉంది, నిద్రలేసి ఆ చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన మీద ఒకటి ఎత్తుకొని ఆయన నిన్ను నిద్రలేసి ఆ గిరిజనని నిద్రలేసి భార్యాభర్తలు ఇప్పుడు కలుస్తున్నాడు. కానీ ఉదయాన్ని నుంచి సంధ్యాల దాకా జనాల్లో ఉండి ఏం కావాలండి పనులు పై అధికారులతో మాట్లాడి మేము ఇక్కడ వరదలు వచ్చినాయా కొంచెం ఇబ్బంది అంటే అప్పటికప్పుడే కేంద్ర వ్యవసాయ మంత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఈ గ్రామానికి ఒడ్డు తెప్పించి ఈ మండలానికి ఏరియా లేదని ఒక రాత్రి ఎక్కడ ఏరియా లేదు. మా నాయుడు గారు చెప్పినట్టు అన్ని గ్రామాలు అందరి ఇళ్లలో ఉంది. 3-5 బస్తాలు అన్నారు, ఇప్పుడు ఇంకా ఎగస్ట్రాలు కూడా ఇస్తున్నారు. ఆ ఏ వాళ్ళ నిద్రలేసి మనం ఒక స్టేట్మెంట్ కాబట్టి ఈ గ్రామ స్థాయిలో మీరు రత్తలు రావిడి చేసి చాలా ప్రశాంతమైన గ్రామం ఇది. దీన్ని ఇటువంటి భాష మార్చుకొని మీరు చేయాల్సిన పనులు చేయండి. తప్పులు ఒప్పులన్నారు, మీ కాడి తప్పులు చేసిన వాళ్ళు ఆ పార్టీ ఒప్పు ఎవరు లేరు. గ్రామాలు ఎందుకు అభివృద్ధి జరగడం లేదు? ఎన్ని ఇప్పుడు మీరు గడ్డి కాలనీలు ఆ జగనన్న కాలనీ కాడికి పోతే జనాలు ఏడుస్తున్నారు. ఎక్కడైనా నేను ఆ రోజు చెప్పాను, యువతల పార్టీలో ఉండే శ్రీయారెడ్డి వాళ్ళు అమ్ముతారా, ఆ రోజు 35 లక్షల ఎకరా అన్ని దిగాళ్ళు కొంటున్నారు. ఆ 22 ఎకరాలు ఇచ్చారు, చెవులో పెట్టారు, ఆడపోయి అడ్డగిచ్చినారు. అవతల కొలం అయితే కోర్టులో ఉండేదాన్ని దాంట్లో మట్టితో బిల్లులు చేసుకున్నారు. ఈ రోజుకి దిక్కు మొక్కు లేకుండా వదిలేసారు జనాలు. మునుబోళ్ళు ఇళ్ల ప్లాట్లేవు నల్లాడుతున్నారు జనం. హాస్పిటల్ వచ్చిందంటే మేము అప్పుడు అధికారం లేం కాబట్టి ఈ భాస్కర్ గౌడ్కి వాళ్ళ నాయకులు కూడా చెప్పాను, ఇక్కడ మునుబోలులో ఉందా మన శ్మశానం పక్కన కట్టున్నట్టు మంచి సైట్ ఉంది, పబ్లిక్ ఉపయోగపడుతుంది అంటే అవి మారుమూల కట్టించారు. ఏదో వచ్చింది కాంట్రాక్ట్ చేసుకోవడం కాదు, మనం చేసిన ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అన్ని రోజు మనం చేయాల్సిన రోజు మీరు ఈ గ్రామాన్ని వద్దకు చేయాలి. అదేదో రాజకీయాలు ఉండి ఏదో ఒక 2 పార్టీలో ఒక పార్టీకి ఇచ్చినట్టు గెలవాల్సిందే. కానీ మీకు జనం స్వచ్ఛందంగా మాతో ఓట్లేసేది ఊహాతీతం. అటువంటి నేర్చుకుని ఇంకా జనాలకు పోండి, మంచిగా పని చేయండి, పగోడికి కూడా మంచి చేసుకోండి. అప్పుడు మీకు జనాల్లో ఉంటుంది. ఏ శాశ్వతం కాదు ఈ రాజకీయాలు. ఇంకా మాతో పాటు కొంతమంది పెద్దలందరూ పోయినారు. మాకు ఇంకంత దేవుడు ఎంతకాలం ఇస్తాడు. పోయిన రోజైనా ఆయన ఉంటే మేలే అనేటటువంటి పేరు తెచ్చుకునేదానికి ప్రయత్నించదు. కానీ ఆయన ఎవరో మెహర్బానీ కోసం మీరు స్టేట్మెంట్ ఇవ్వకండి. ఇది ఇస్తే మీ కర్మది. ఇక జులుం అన్నావు, ఇక్కడ మునుబోలు ఇప్పుడు జులుం చేసి ఉన్నారా? మీరే చేసి ఉన్నారు. ఇంకా 5 ఏళ్లలో నిద్ర లేచి ఆడ ఊగా అంట తిరగతా అవన్నీ జనాలు చూశారు. జులుం చేసి మిమ్మల్ని ఆ మునుబోల్లో ఆ గిది పట్టించారు. అటువంటి మాటలు తగ్గించేసి ఏదైనా పని బాట ఉండి చేసుకోండి.